ఈ విషయం తెలిసిన కాదర్బాయ్ పాత బాకీ తీర్చమనంలో ఏం తప్పున్నది? బషీర్, వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క. ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసమని ఇక్కడికి రాకండి, సరేనా? ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఖాదర్బాయ్ తో గనక పెట్టుకున్నారనుకోండి, నీకు తెలుసుగా ఎలాంటి వాడో. రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ ఖాదర్బాయ్ గాడు అడుగు పెట్టాడు, పెద్దోడయ్యాడు. ఇల్లు అడిగి చెప్పు, ఆడికి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను. బషీర్, ఏంటలా చూస్తావు, వెళ్ళు. రాన్నా. డాడీ, ఈయనే కుమార్. సరుకు లారీలో ఉంది. ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి, అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ, తప్పుగా అనుకోకన్నా, ఆయన స్వభావమే అంత. మేస్త్రి, కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు, సరేనా? భద్రా, ఇల్లు త్వరగా శుభ్రం చేయి. అలాగే సార్. అన్నా, ఇదే మీరు ఉండబోయే కొత్త ఇల్లు. ఇదా? ఈ ఇల్లా? ఇది మాకు సరిపడదు. మాలాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్నిల్లు ఉంటే చూడు. అది సరే, ఇంకేదో అనుకున్నాను. 2 రోజులుంటే అంతా అలవాటు అయిపోతుందన్నా. తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నాకు వ్యతిరేకంగా కుట్రమన్నారు. నీకు ఇదే సరైన శిక్ష. ఎందుకు? స్నానాలు చేస్తుంటే తొంగి చూసినందుకు, నాతో చెప్పకుండా నా బండెక్కినందుకు. నేను అర్జెంట్ గా ఒంటేరుకి వెళ్ళాలి. దానికి నన్నేం ఎక్కడ చేయమంటావు? పోసుకోవాలో చెప్పండి. ఇంట్లోకి వెళ్ళు. ఇంట్లోకా? అరే, ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా. నాకు ఆరు బయట వెళ్ళడమే అలవాటు. మనీ చూసావా, ఇంట్లోనే వానొస్తుంది. షవర్ ఏంటుంది వదినా? ఏంటో ఈ షవరా? వసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. ఇదిగోరా, నాకు ఇంకొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే. మణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు, నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని చూస్తా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. వాళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టినాం, నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గతి. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి. తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు. అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా నేను తాగి- ముట్టుకున్నావనుకో, చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు, బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. అయితే రా. ముట్టుకున్నావో? నాన్నా, ఒకసారి ట్రా నాన్నా. దేనికి తల్లి? ఒకసారి ట్రా. వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? ఇది చూసావా? రాదే రాదయ్యా. మైనా, మైనా, వస్తున్నాను. పీక దాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు, మైనా మైనా అంటూ. ఏంటి? నువ్వు వచ్చి ఈడ పడుకోద్దా? దీనికే తక్కువ లేదు. తీసుకుని పడుకో. పడుకోమన్నానా? ఇదిగో, నువ్వు రా. పద, వెళ్దాం. నువ్వు పడుకో. కొట్టేననుకో. నువ్వు ఏయ్, పడుకోవా? నువ్వు రావే. నిద్రపోమని చెప్పానా? పద. తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పడుకోనా? అదే, నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా అని. నిజమన్నా, నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకునే అదృష్టానికి నోచుకోలేదు. ఇక్కడ ఉండడానికి లేదు, మీ ఊరు తమాషాగా అంటున్నావు.
ఏంట్రా నువ్వు? రేయ్, మళ్ళీ నువ్వు నా కండ పడ్డావా చంపేస్తాను నిన్ను. అన్నయ్య అన్నయ్య ఆ? వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తాడు కదా. అయ్యో అదొకటి ఉంది కదా. రేయ్, రేయ్, ఆగు. అక్కడే ఆగు. ఈ రాత్రికి వదిలేయన్నా, రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి, ఆవలెల్లుండి. ఏయ్, మర్యాదగా చెప్తున్నా. నేను మర్యాదగానే నువ్వు వెళ్తా. ఉండమన్నాను కదా అని ఎదవేసారు వేసావనుకో, అంతే సంగతి. గుత్తి గులాబ్ జామ్ అయిపోతుంది. లేదన్నా, మన ఊరి పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను. నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పగిలిపోద్ది. అబ్బా. కుమారన్న, ఆ? ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీయా? అదెక్కడుంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? అయ్యయ్యో, నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమార్ అన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది అన్న. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తాళాలు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అయ్యో, అయ్యో. వద్దు. అన్నా, తెల్లార లోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. ఆ? జాగ్రత్తగా నడుపుతాను. జాగ్రత్తగా థాంక్స్ అన్న, నడుపు, ఆ? వస్తాను. అదే బాబా తమ్ముడు. నా ప్రాణం పొద్దులతో బాధగా వదిలే తట్టుకోలేకపోతున్నా. రాయ్, ఆ మిగిలిన సరుకు తీసుకురా. మిగిలిందంతా నేను తాగేశానన్నా. మనసా కవ్వించకే నన్నిలా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? చేయడం నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే. ఈ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఓ రైసు చూద్దాం. జానికే కదా నీ పేరు? కాదు, సుమతి. ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానికనే ఉంటది. వెళ్తావా? చీపురు కట్ట తిరిగేయాలా? ఏంట్రా తనతో? ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. ఏంటి? తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి? అన్నట్టు మర్చిపోయిన రాత్రి వెళ్ళిన బండి ఇంకా రాలేదేంట్రా? ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే? రేయ్, నీ దరిద్ర పునరు డబ్బును ఎదవా. అలా జరుగుంటుందేమో అన్నానంతే. మనసా కవ్వించకి శశి శశి శశి. నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే. అన్నా, అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96. ఏంటి కుమార్, పోటీకొస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. ఊరు మీరా, నాకేదైనా ఓ పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని నాకు కూర్చోను. కూడా ఊరికి ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా. అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడుందో నేను చూపిస్తాను. గుద్దినట్టే వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ, పెద్ద ప్రాబ్లం అయింది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు. లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదురా, డిమాండ్ 1.5 అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలగాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి. తీర్చక తప్పదు. ఇది మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళాడు మొహాన్ని కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి?
అదేగా ఇప్పుడు చెప్పింది నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా బండిది నువ్వు రా. నేను వస్తాను, నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? ఆ? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదర్తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఆ? ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. ఆ? రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండి రా. వాడు కట్లు పండరా. పోరా పో. ఈయన్ని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. నీకెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు. ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు, ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే. ఈయన దీన్ని ఈయన కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా, అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి, ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి. దేకో భాయ్, వీటిని చూసినావా? 1వ నెంబర్ 8వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినా అనుకో, నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి. నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. నస్తానా అడుగుతున్నాడుగా, ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో, ఏసేయండి.
అదే మన పాకెట్లోనే కదా ఉందే. పిసికైనా మన ఐదో నిక్క ఇప్పుడే కదా జరిగిందే. ఉదయ్ కదా. నేను అసలు ఊహించలేదు. నా గౌరవాన్ని కాపాడా. కుమార్ వీరుడు రాను. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర.